Welcome to my channel, Maths for Competitive Examinations Tips and Tricks. The simplified value of this expression is dash. So here some brackets, multiplication, divisions are given. When such four operations, brackets, multiplications, divisions, additions, subtractions are all included in an expression, we have to follow BODMAS rule. BODMAS rule. So according to this rule, first we have to remove the brackets. That is, అంటే బ్రాకెట్స్లో ఉన్న వాటిని ఫస్ట్ సింప్లిఫై చేయాలి. తర్వాత ఓ అంటే ఆఫ్ అంటే ఒక్కోసారి పర్సెంటేజెస్ వచ్చినప్పుడు 10% ఆఫ్ దిస్ మచ్ అట్లా ఆఫ్ అనేది వస్తుంది. అంటే అది ఇంటూ అని వేసుకుంటాం అనమాట ఆఫ్కి. అది చేయాలి. తర్వాత డి అంటే డివిజన్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే అడిషన్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో చేయాలన్నమాట. ఫస్ట్ బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. ఈ బ్రాకెట్స్లో కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ వింకులం అని ఉంటుంది, బార్ అంటారు, బార్ పెడతారు. ఇది వింకులం అనేది రిమూవ్ చేయాలి. వింకులం అంటే ఫర్ ఎగ్జాంపుల్ -10 - 5 ఇలా ఉందనుకోండి. ఈ 10 - 5 అనేది బార్ కింద ఉంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే 10 - 5 కదా, 5కు మైనస్ వస్తుంది. అట్లా ఫస్ట్ బ్రాకెట్స్లో వింకులం అనేది వస్తుంది. తర్వాత స్మాల్ బ్రాకెట్స్, పెరాంథసిస్ అంటారు లేదా స్మాల్ బ్రాకెట్స్ అంటారు. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ లేదా కర్లీ బ్రాకెట్స్ అంటారు. ఇది నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఈ విధంగా స్మాల్ బ్రాకెట్స్ నుంచి వింకులం నుంచి ఓపెన్ చేసుకుంటూ ఈ ఆర్డర్లో ఓపెన్ చేసుకుంటూ రావాలి బ్రాకెట్స్ను. తర్వాత ఆఫ్ ఉంటే ఆఫ్ చేయాలి. తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్. ఇది గుర్తుపెట్టుకోండి, BODMAS రూల్ అని. ఆ రూల్ ఉపయోగించి మనం సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ బ్రాకెట్స్ లోపలిది, ఈ బ్రాకెట్స్ లోపల చేద్దాము. అట్లాగే చేద్దాం. సో ఇది కూడా స్మాల్ బ్రాకెట్ కాబట్టి స్మాల్ బ్రాకెట్లోది సింప్లిఫై చేస్తే 5 1s 5 5s 25, 5 3s 15. సో 15 మైనస్ ఇది మైనస్ 15 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 4/5 ఇంటూ 20 మైనస్ ఈ బ్రాకెట్స్ని సింప్లిఫై చేద్దాం. 6 డివైడెడ్ బై 3/5 అంటే 6 డివైడెడ్ బై 3/5 అంటే 6 ఇంటూ 5/3. డివైడెడ్ బైని ఇంటూగా రాసుకున్నప్పుడు దీన్ని మనము రివర్స్ చేసి రాసుకోవాలన్నమాట, రెసిప్రోకల్ రాసుకోవాలి. సో అది. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్. ఇప్పుడు 3 1s 3 2s 6 5 2s 10. సో ఇక్కడ 10 వస్తుంది. 15 మైనస్ ఈ బ్రాకెట్స్ 4/5 ఇంటూ 20 మైనస్ 10. ఇప్పుడు ఇక్కడ మనము 20 - 10 అనేది చేయకూడదు. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంది కదా, ఈ బ్రాకెట్స్ లోపల మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ తర్వాతే డివిజన్. చూడండి, మల్టిప్లికేషన్ లేదు కాబట్టి మల్టిప్లికేషన్ చేసి తర్వాత సబ్ట్రాక్షన్ చేద్దాం. ఈ మల్టిప్లికేషన్లో 5 1s 5 4s 20, 4 4s 16 కాబట్టి 16 - 10 వస్తుంది. ఇక్కడ 15 మైనస్ ఉంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 16 - 10 అంటే ఎంత? 6. 16 - 10 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 - 6 9 అనమాట. సో ఈ విధంగా చేయాలి. సో వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ 9 అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి సింప్లిఫై చేయమంటే BODMAS రూల్ యూజ్ చేయాలి. ఇది కూడా ఇంతకుముందు డిఎస్సిలో ఇచ్చిందే, PYQ అనమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకున్నాము. ఇలాంటిదే ఇంకోటి చూద్దాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచే ఇలా సింప్లిఫై. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్, ఇది ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఈజ్ డాష్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి కాకపోతే ఫస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్స్లో కూడా ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్స్ అంటే స్మాల్ బ్రాకెట్, ఇది సింప్లిఫై చేయాలి. అంటే 3/4 మైనస్ హాఫ్. ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాము మనము? ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకుంటాము. 4కు 2కు ఎల్సిఎం 4 కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. మైనస్ 4ని 2తో డివైడ్ చేస్తే 2 2 × 1 2. సో 3 - 2 అంటే 1.
బై 4. సో దీని వాల్యూ 1/4. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో 5/2 మైనస్ ఇది సింప్లిఫై చేసాము 1/4 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని కూడా సింప్లిఫై చేద్దాము. ఇక్కడ కూడా 2 and 4 డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం 4 అవుతుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి 4 డివైడెడ్ బై 2 అంటే 2 into 5 10 మైనస్ ఇక్కడ 4 ఉంది కాబట్టి అక్కడ 10 1 వస్తుంది. 10 minus 1 9 9/4. కాబట్టి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉండే దాని వాల్యూ ఎంత, 9/4 అనమాట. సో 9/4 వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ మళ్ళీ రాస్తే 37 minus 8 స్క్వేర్ బ్రాకెట్ 13/4 ప్లస్ హాఫ్ ఇంటూ ఫ్లవర్ బ్రాకెట్స్లోది 9/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 37 minus 8. ఇప్పుడు లోపల ఈ మల్టిప్లికేషన్ ఫస్ట్ చేద్దాము. 8 into 13/4 ప్లస్ 9 into 1 9/4 into 2 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 37 minus 8 ఇంటూ ఇది ఈ 4కు 8కు ఎల్సిఎం తీసుకుంటే అది 8 అవుతుంది. 8 ఇక్కడ 4 ఉంది కాబట్టి 8 డివైడెడ్ బై 4 2 into 30 26 ప్లస్ 9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 37 minus 8 ఇంటూ 26 ప్లస్ 9 అంటే 37. సో 37/8. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ తీయాలి. 37 minus 8 into 37/8. సో 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక 26 ప్లస్ 9 అంటే 35. ఇది 26 ప్లస్ 9 ఇది 35/8. సో ఇది కూడా 35/8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 37 minus 35 ఈజ్ ఈక్వల్ టు 2 ఇస్ కరెక్ట్. ఈ విధంగా డిఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయన్నమాట. ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ కాబట్టి సింప్లిఫికేషన్ ఈజీగానే ఉంటుంది. అక్కడ ఎల్సిఎం కూడా 4కు 2కు ఎల్సిఎం 4, ఎందుకంటే 4 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. కాబట్టి ఏదైనా రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం అంటే అందులో లార్జెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఆ నెంబర్ కానీ ఆ నెంబర్ యొక్క మల్టిపుల్ కానీ అవుతుంది. ఇక్కడ లార్జర్ నెంబర్ 4 అనేది దీని యొక్క మల్టిపులే కాబట్టి, లేదా 4 దీంతో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 ఎల్సిఎం. అట్లాగే 4 and 8లో 8 ఎల్సిఎం, బికాస్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 8 కాబట్టి 8 ఎల్సిఎం. ఆ విధంగా ఈజీగా సింప్లిఫై అయ్యేటట్లే ఇస్తారు. ఎక్స్ప్రెషన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, మనం దాన్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఇట్లా అడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకొని చెయ్యాలి. తర్వాత ఆ బాడ్మాస్ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ మీద 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, చూసుకోండి.